ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం. నెల రోజుల పాలన, 6 గ్యారెంటీలపై చర్చ. ఏజెన్సీ ప్రాంతాలలో పెరిగిన చలి తీవ్రత. మినుములూరులో 6.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు. అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన తప్పులను సరిచేసుకోవాలి. పార్లమెంటు ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన హరీష్ రావు. నేడు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం. ప్రజాపాలనలో దరఖాస్తులు పరిశీలన, తదుపరి చేపట్టవలసిన చర్యలపై చర్చ. నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్. ఈ నడక ఉజ్వల భవిత వైపు అడుగులు వేస్తోందన్న సీఎం. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. సమీక్షలే తప్ప ఫలితాలు లేవన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. జనవరి 22 చరిత్రలో లిఖించదగ్గ రోజు. అయోధ్య రామ పాదుక పూజ, అక్షింతల పూజ నిర్వహించిన డీకే అరుణ. పార్లమెంటు కోఆర్డినేటర్లను నియమించిన ఏఐసీసీ. కోఆర్డినేటర్లుగా మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు. గత నియంతృత్వ పాలనను ప్రజలు తిరస్కరించారు. పాలనను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చామన్న మల్లు రవి. ప్రచార రణరంగంలోకి ప్రధాని మోడీ. ఈ నెల 13న బీహార్ నుంచి దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం. తిరుమలలో జనవరి 16న శ్రీవారి పార్వెట ఉత్సవం. అనంతరం ఆండాల్ అమ్మవారి మాలల ఊరేగింపు. విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలు చేసిందన్న భట్టి. మిషన్ భగీరథలో అవకతవకలపై నివేదిక తయారు చేస్తున్నామన్న డిప్యూటీ సీఎం. కేసీఆర్ ను పరామర్శించిన మాజీ గవర్నర్ నరసింహన్. నందినగర్లోని నివాసానికి వెళ్లిన నరసింహన్ దంపతులు. బీఆర్ఎస్ నేతల ముఖాలలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. 6 గ్యారెంటీలను జీర్ణించుకోలేకే 420 బుక్లెట్ రిలీజ్ చేశారన్న అద్దంకి దయాకర్. విశాఖ ఎంపీగా ఝాన్సీ పోటీపై స్పందించిన మంత్రి బొత్స. పోటీపై అధిష్టానం ఏది చెప్తే అదే అనుసరిస్తామన్న బొత్స సత్యనారాయణ. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై కేటీఆర్ సమీక్ష. పార్లమెంటు ఎన్నికలలో పొరపాట్లు జరగనివ్వమన్న మాజీ మంత్రి. పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ బీజేపీ. 10 ఎంపీ స్థానాలే టార్గెట్ గా బీజేపీ నేతల రాజకీయ వ్యూహం. ఎన్టీఆర్ జిల్లాలో కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్ పర్యటన. పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు ఇస్తున్నామన్న కేంద్ర మంత్రి. చంద్రబాబుపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. రాజకీయ పరిపక్వత లేకున్న బాబు ఎదిగారన్న అంబటి. వైసీపీ సినిమా అయిపోయిందన్న చంద్రబాబు. ఇంటికి వెళ్లడం ఖాయమన్న టీడీపీ అధినేత. చంద్రబాబువి మోసపూరిత హామీలు. అధికారంలోకి రావడం కోసం 600 హామీలు ఇస్తారన్న పెద్దిరెడ్డి. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం. అన్ని విభాగాలలోని ఉద్యోగుల సమస్యలపై సీఎం దృష్టి పెట్టారన్న మంత్రి సురేష్. బీసీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వమే న్యాయం చేసింది. ఏపీలో బీసీ కమిషన్కు ఎందుకు చట్టబద్ధత కల్పించలేదన్న పురంధేశ్వరి.